ఇప్పుడు ఆ ప్రాబ్లం ఏంది అంటే, ఇప్పుడు భూమి ఇట్లా గుండ్రంగా ఉంది కదా, అదే గోళాకారంగా భూమధ్య రేఖ ఉంది, కానీ అది 23 degrees టిల్ట్ అవుతుంది. టిల్ట్ అయినప్పుడు ఏంది, సన్ పొజిషన్ సేమ్, ఎగ్జాక్ట్ గా ఈక్వేటర్ దగ్గర ఉండాల్సిన ఇక్కడ పాయింట్ 23 degrees టిల్ట్ అవడం వల్ల ఈ 23 degrees పైన, అంటే భూమధ్య రేఖకి ఈక్వేటర్ కి పైన 23 degrees వెళ్లే రేఖని ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అని ఇంగ్లీష్ వాడు పెట్టుకున్నాడు. కానీ మనోళ్ళు వాళ్ళకంటే కొన్ని వేల సంవత్సరాల ముందుకే కర్కాటక రేఖ అని పెట్టింది. ఓకే, సో ఇప్పుడు ఎవడెవరిని కాపీ చేసిండో తర్వాత ముచ్చట, కానీ ఇప్పుడు ఈ కర్కాటక రేఖ అనేది 23 degrees పైన ఉన్నది. ఇప్పుడు 23 degrees టిల్ట్ అవ్వడం వల్ల ఆ పైన ఉన్న రేఖ మీద పొజిషన్ ఎగ్జాక్ట్ గా భూమధ్య రేఖ ఎక్కడ ఉంటుందో ఆ పొజిషన్ కి వస్తుంది కదా. ఇప్పుడు నా వరాహమిహిరుడు రాసిన ఈ ఏదైతే ఉందో, లేదంటే పాణిని రాసిన అష్టాధ్యాయి ఉందో, దీంట్లో రిఫరెన్స్ పాయింట్ అనేది ఒకటి క్లియర్ గా కనబడుతుంది భయ్య. ఆ ప్లేస్ ఈ 23.44 degrees దగ్గర ఉన్న ఒక ప్లేస్ ఉజ్జయిని మహాకాల్. ఇప్పుడు జనరల్ గా చిన్నప్పుడు మాకు అందరు ఏం చెప్పేదంటే, గోరుకొయ్య వచ్చింది పడుకోవరా అని చెప్పేసి, అంటే ఒక వరుసగా 3 చుక్కలు ఉంటది రాత్రిపూట మనం పడుకుంటే. ఆ పొద్దుపొడుపు వచ్చింది, ఇంకో జామ్ల తెల్లారుతుంది, అందరు లేవండి అని చెప్తారు. పొద్దుపొడుపు అంటే వేగు చుక్క. మనకు రాత్రిపూట చూసుకొని సమయం నక్షత్రాలను బట్టి చెక్ చేసుకునే అలవాటు ఉంది, కాబట్టి మన వాళ్ళు అబ్జర్వ్ చేసిందంతా కూడా రాత్రిపూటనే. సో ఎగ్జాక్ట్ గా భూమధ్య రేఖ దగ్గర, అంటే సూర్యుడికి ఆపోజిట్ ప్లేస్ లో ఉన్నప్పుడు చంద్రుడు ఏ పొజిషన్ ఉన్నాడో చూసుకొని ఆ పొజిషన్ కి దానికి ఐదర్ విధియ తదియ లేదంటే అష్టమి, నవమి, దశమి, చతుర్దశి ఇట్లా పేర్లు పెట్టుకున్నారు. ఆ రోజు ఆ టైంకి ఎగ్జాక్ట్ గా సూర్యుడికి ఆపోజిట్ ఉన్నప్పుడు, అదే నడిజాం, నడి రాత్రి ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో ఆ రోజుకి ఆ పేరు పెట్టుకున్నారు. ఓకే, సో అట్లా నాకు క్లియర్ గా కనిపిస్తుంది, నువ్వు ఎగ్జాక్ట్ గా సెంటర్ దగ్గర ఉన్నావు, సూర్యునికి ఆపోజిట్ లో ఉన్నావు, నీకు ఆ పొజిషన్ లో ఏవేవి ఉన్నాయో దాన్ని బట్టే టైం రాసుకున్నారు. కానీ నీ దాంట్లో చూస్తే సేమ్ గ్రీన్విచ్ అనేది 51.7 సంథింగ్ దగ్గరలో ఉన్నది. అది నువ్వు అప్పుడు +30 degrees లో ఉంటావు, అంటే ఆల్మోస్ట్ 1.5 hour 2 hours డిఫరెన్స్ లో ఉంటావు. మరి ఎందుకు అంటే నాకు ఎందుకు సైంటిఫిక్ గా మ్యాచ్ అవ్వట్లేదు అంటే 12 గంటలకు నువ్వు ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ లో కూడా ఉండవు నువ్వు. అది ప్యూర్ ఈగోతో చేసుకున్న క్యాలెండర్ అది. ఇప్పుడు నా ఉజ్జయిని మహాకాల్ పైన మేరు పర్వతం నుంచి స్టార్ట్ చేస్తే, ఆ పైన ఉన్న నార్త్ పోల్ నుంచి స్టార్ట్ చేస్తే ఒకటే లైన్ లో ఉంటది, చెక్ చేసుకో నువ్వు. కాల కాల మహాకాల కాల రూప నమోస్తుతే ఉజ్జయిని మహాకాల్. మధ్యాహ్నం 12 గంటలకు వెళ్ళి నీడు ఎక్కడ పడుతుందో చూడు, ఎన్నిసార్లు జీరో షాడోతో ఉన్న ప్లేస్లు వస్తున్నాయో చూడు. అర్థమైందా? అర్ధరాత్రి టైం ఎందుకు స్టార్ట్ అవుతుంది, అర్ధరాత్రి క్యాలెండర్ ఎందుకు మారుతుంది? నీ ఈగోతో పెట్టుకున్నవన్నీ కూడా నువ్వు స్టాండర్డ్ అని చెప్పేస్తావు, దానికి ముందు సైంటిఫిక్ గా వేసినవన్నీ కూడా మూఢనమ్మకం అని చెప్తావు. యా, ఆల్ ది బెస్ట్.